అలాగే అతి ముఖ్యంగా నాన్ ముస్లిమ్స్ కి ఖచ్చితంగా ఇది వరకు మనం కొంచెం ఇచ్చేవాళ్ళమో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే బయట కొద్ది మంది ఎలా చేస్తున్నారంటే మనకి కలిసున్న మనకి ప్రేమగా ఉన్న మనకి ఆప్యాయత్వం ఉన్న మనకి గొడవలట్టాలని చూస్తున్నారు. ఏదో రకంగా వేరు చేయాలి వీళ్ళనే. బయట దేశం మన శత్రు దేశం వాడు ఏదో అనుకున్నానంటే ఓకే, ఎందుకంటే వాడు టార్గెట్ అది మనం బాగుపడకూడదని, మన గొడవలు ఎట్టాలని ఆలోచిస్తానంటే ఓకే. కానీ మనోళ్ళలో కూడా కొద్దిమంది ఎలా ఉన్నారంటే, ఒరే భాషగాడే కలవద్దురా, ఒరే మస్తాన్ గారితో కలవద్దురా, కొద్దిమంది ఇలా ట్రై చేస్తున్నారు. వద్దు, వాళ్ళు అలా ట్రై చేస్తున్నారు కదా, మనం ఇంకా కలుపుకోవడానికి ట్రై చేద్దాం, మనం ఇంకా ప్రేమగా ఉండడానికి ట్రై చేద్దాం. ఇప్పటి వరకు అల్లాదే వల్ల ఎప్పుడు కూడా లేదు. ఈ రోజుల్లో భయం అనేది పుట్టించేసి ముస్లింస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళు, చాలా జాగ్రత్త ఇలా వైరల్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రేమ ఇంకా, ఇంతకు ముందు మాంసం ఇచ్చామా? కాదు, మాంసం మా చెల్లెలకి ఇంట్లో ఇచ్చారా, నువ్వు సాయంత్రం బిర్యానీ తిన్నా నాతో వచ్చాయి భయ, వాళ్ళు విడదిద్దామని చూస్తున్నారు. భయ మనం కలుపుకోవాలి, వాళ్ళు దూరం పెడదామని చూస్తున్నారు, మనం దగ్గర చేసుకుందాం. వాళ్ళు శత్రుత్వం పెంచుదామని చెప్పి చూస్తున్నారు, మనం ప్రేమను పెంచి చూపెడదాం ఇన్షాల్లా. సోదరులారా, పెద్దలారా, ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా క్లియర్ గా చెప్తాడు ఏమని, మీరు కుర్బానీ మాంసం ఏదైతే దబా చేస్తున్నారో, మీరేవైతే మేకని దబా చేస్తున్నారో, మీరేదైతే గొర్రెపోతుని దబా చేస్తున్నారో, ఈ మాంసము రక్తము అల్లాహ్కి చేరదు, కేవలం మీ భయభీతులు. మీరు నా కోసం డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారా లేదా, ఇదే అల్లాహ్ చూస్తాడు. అందుకోసమే అల్లాహ్ అంటాడు, మీరు స్వయంగా ఆ మాంసాన్ని, ఆ మేక లేదా గొర్రెపోతుని ఏదైతే మీరు తింటున్నారో మీరు స్వయంగా తినండి. ఎవరైతే అడగని వారు, అడిగిన వారు బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా పెట్టండి అన్నాడు అల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ముఫ్తీ సాబ్ వాళ్ళ భార్య గారికి ఆరోగ్యం బాగాలేదు. తప్పకుండా మీరు మీ దువాలో గుర్తుంచుకోండి. ఇప్పుడు పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళారు, అయితే టైం దొరకలేదని చెప్పన్నారు ముఫ్తీ సాబ్. దువా చేయండి, అల్లాహ్ తబారక్ తఆలా ముఫ్తీ సాబ్ వాళ్ళ భార్యకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించాలని. జజాకుముల్లాహ్ ఖైర్. మీ దువాల్లో గుర్తుంచుకోండి, అంతే. విషయం ఏంటన్నది తర్వాత మాట్లాడదాం మనం. దువా చేయండి, అల్లాహ్ తబారక్ తఆలా వారికి వారి కుటుంబానికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని. జజాకుముల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.